టైంకి ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలా చిటికెలో బ్రేక్ఫాస్ట్ చేయండి, చాలా బాగుంటుంది అండ్ అప్పటికప్పుడు నిమిషాల్లో అయిపోతుంది ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. ముందుగా అయితే చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చిమిర్చి, ఒక 3-4 టొమాటోల్ని కట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇవి కాస్త సాఫ్ట్గా అయిపోయి మగ్గిన తర్వాత ఇందులో కొన్ని అల్లం ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర వేసి ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లార్చుకోండి. ఇవి చల్లారేలోపు బన్ దోశల కోసం పిండి ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకోండి. దీన్ని ఫైన్ గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ బంగాళదుంప తీసుకొని పొట్టు తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. ఉడకపెట్టింది అవసరం లేదు, పచ్చి బంగాళదుంపే తీసుకోవచ్చు. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే 1 బంగాళదుంప సరిపోతుంది. తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని మొత్తాన్ని ఫైన్ గా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకొని ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపు మనకి ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు కూడా